ఈరోజు మీకు అందరికీ మా కిచెన్ టూర్ అయితే చేసి చూపిస్తాను. అందరూ కొత్తగా ఇల్లు తీసుకున్నప్పుడు హోమ్ టూర్, కిచెన్ టూర్, కొంతమంది అయితే ఫ్రిడ్జ్ టూర్లు కూడా అట్లా చేస్తుంటారు కదా. నేనేం చేస్తున్నా అంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు అయితే హోమ్ టూర్ అయితే కిచెన్ టూర్ అవన్నీ నేను చేసి మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ ఇలా కిచెన్లోకి వెళ్తే ఇది వచ్చేసి బాల్కనీ డోర్ అనమాట. ఇక్కడ వచ్చేసి సింక్, పైన వాటర్, ఇంకా ఇక్కడ 2 సెల్ఫ్లు అయితే ఇచ్చిండ్రు. ఈ 2 సెల్ఫ్లు మాత్రమే, ఇంకా లేవు. తర్వాత పైన అయితే నేను ఏం చేసిన అంటే ఏదో ప్లేట్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నా. ఎందుకంటే ఈ పెద్ద స్టాండ్లో సరిగా పట్టట్లేదు అని చెప్పేసి పెద్దవి అన్నీ ఇటు సైడ్ పెట్టిన. హనీ బాటిల్ మాత్రం ఎప్పుడు ఇట్లా వాటర్లో పెడుతున్నాను నేను. ఎందుకంటే మా సైడ్ అయితే తిక్క చీమలు అంటాం కదా, ఆ తిక్క చీమలు ఎక్కడ స్వీట్ ఉంటే అక్కడ పట్టేసి మొత్తము చెడగొడుతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఇట్లా ఏమైనా చీమలు పడుతున్నాయంటే ఒక ప్లేట్లో వాటర్ వేసి దాంట్లో ఇట్లా పెట్టేస్తే ఒక 2-3 డేస్కి ఒకసారి ఈ ప్లేట్లో వాటర్ ఇవి చేంజ్ చేస్తా. తర్వాత ఎగ్స్, అదేమో ఎల్లిపాయ కారం అనుకుంటా. తర్వాత స్టవ్ నుంచి ఇట్లా పైన ఒక సబ్జీ ఉంది. లాస్ట్ సమ్మర్లో ఆ కుండ తెచ్చుకునేటివి మేము చల్లనీళ్ళకి అని చెప్పేసి. తర్వాత ఇక్కడ ఒక విండో, నా దోశల పెనాలు, దాని తర్వాత స్టవ్ పక్కన వచ్చేసి అక్కడ అన్నీ కాఫీ కప్స్, ఆయిల్ డబ్బా, స్పూన్లు, కత్తులు, కటార్లు అన్నీ పెట్టుకున్నా. ఇటు సైడ్ అయితే ఒక సామాన్ల స్టాండు, కింద షాట, తర్వాత అక్కడ అన్ని సామాన్లు సరుకులు అన్నీ తెచ్చుకునేవి పెట్టుకోవడానికి సిలిండరు. ఇటు సైడ్ గ్యాప్లో కింద అన్ని గిన్నెలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అస్సలు. చాలా అంటే చాలా చిన్న ఉంది కిచెన్ ఇది. దాని తర్వాత ఇదేమో రైస్ డబ్బా, ఇది రాగి పిండి డబ్బా, ఇది పైన ఏమో గోధుమ పిండి డబ్బా, కిందిదేమో రొట్టెకి రాగులు, సద్దలు, జొన్నలు అన్నీ కలిపి పట్టించిన పిండి నేను రొట్టె చేసుకోవడానికి. ఇంకా చూడండి, ఇదేమో సింపుల్గా కిచెను. ఇంతే, చాలా చిన్న ఉంటుంది, ప్లేస్ అస్సలు సరిపోదు. ఒక్కరంటే ఒక్కరే చేయాలి కిచెన్లో వంట. ఎక్కువ మంది ఉండడానికి రాదు, చేయడానికి రాదు. తర్వాత మాకు కిచెన్కి ఒక బాల్కనీ వచ్చింది. అయ్యో, ఇది చిన్న బాల్కనీ. ఇక్కడ వాషింగ్ మెషిన్, అదొక స్టాండు. అన్నీ ఇంకా నేను ఎట్లుందో అట్లా రాగా చూపిస్తున్నాను. అన్నీ సర్దేసి మీకు చూపించాలని నేనేం చూపించట్లేదు. అయినా ఇప్పుడు సర్దడానికి ఏం లేదులేండి, ఖాళీ చేసి వెళ్తున్నాం మేము. ఎక్కడికి అనేది అయితే ముందు వీడియోస్లో అయితే చెప్తాను.